నమస్తే సాహు టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పలు శివాలయాలలో పరమశివునికి విశేష పూజలు నిర్వహించిన భక్తజనులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న నారీమణులు. పెందుర్తి మండలం సుజాతనగర్ ఆకార స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన మహిళలు. అవినీతికి ఎలా పాల్పడాలి, ఎలా దోచుకోవాలని ఉదాహరణ చూపించే కేసుకు పాల్పడిన వ్యక్తి బాబేనన్న ప్రభుత్వ సలహాదారుడు సజ్జల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు లక్షలాది కోట్లాది భూదోపిడీకి పాల్పడ్డాడని వివరించిన రామకృష్ణారెడ్డి. అనకాపల్లిలో చిరకాల రాజకీయ ప్రత్యర్థులు దాడి కొనతాల కలవడంతో పట్టణంలో ఆసక్తిగా మారిన ఎన్నికల వాతావరణం. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వీరభద్రరావు నివాసంకు చేరుకుని తన గెలుపుకు సహకరించాలని కోరిన రామకృష్ణ. గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ సాయి సోమేశ్వర స్వామి దర్శనంకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి వేలాదిగా భక్తులు గోదావరిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారు ఉచిత దర్శనాలు, క్యూ లైన్స్, త్రాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. గౌతమి గోదావరి వద్ద స్నాన ఘట్టాల్లో ఎటువంటి ఇబ్బంది పడకుండా భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం పడకుండా రామచంద్రపురం డీఎస్పీ బి రామకృష్ణ ఆధ్వర్యంలో రక్షణ చర్యలు చేపట్టారు. సర్వజ్ఞ సర్వదేవేశ సర్వాత్మం సర్వకారణ విశ్వేశ్వర విరూపాక్ష భీమనాథ నమోస్తుతే. పంచారమ క్షేత్రాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పురస్కరించుకుని భక్తులు వేలాదిగా తరలివస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దర్శనము, అభిషేకము, అదేవిధంగా మాణిక్యాంబా వారి కుంకుమార్చన చేసుకుంటూ ఉన్నారు. తారకాసుర సంహారంలో ఈశ్వరుడికి ఆత్మలింగాన్ని చేసిన కుమారస్వామి వారు ఆత్మలింగంలో ఒక భాగం ఇక్కడ పడి అందులో ఉద్భవించిన స్వామివారే భీమేశ్వరుడు. త్రేతాయుగము ద్వాపరికి దాటి కలియుగం ఆరంభానికి 14,000 స్వామివారిని మొట్టమొదటిగా పాషాణ చతుర్దశి రోజు వెలుగునిచ్చే సూర్య భగవానుల వారు అఘోర పాప సంహారం ఏకపిలవని శివాత్మని ప్రతిమార్చన చేయడంతో స్వామి 14 అదగనమాగారు. సూర్య భగవానుల వారి శివలింగాన్ని తాగడం వల్ల భోగలింగం అంటారు. బతుకున్నంత కాలము భోగము, మరణాంత మోక్షము రెండు దర్శనవాతం చేత కలిగేసి పుణ్యలాము ఈ ద్రాక్షారమ భీమేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి. అదేవిధంగా సప్తజన్మ పుట్టిన పాపం, ఏ జన్మలో వచ్చిన పాపాలన్నీ కూడా స్వామి దర్శనవాతం చేత పోతాయి. సంతానం లేని వారు స్వామి నాకు సంతానం కలిగితే అంటే సంతానం కలుగుతుంది. సంతాన భీమేశ్వరుడు భక్తులు ఉండే భయంకరమైన కోరికలు తీరుస్తూ భయంకరమైన హాలాహలాన్ని కంఠంలో దాచుకోవడం వల్ల స్వామివారిని భీమేశ్వరుడు, భీమశంకరుడు, భీమనాథుడిగా పిలువబడుతుంది. అమ్మవారు మాణిక్యాంబ అష్టాశక్తి పీఠాల్లో 12వ శక్తి పీఠంగా శ్రీచక్ర నియంత్రణ మేరు స్థాపన మీద నిలబడి అమ్మవారు భక్తులు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ ఇచ్ఛాశక్తి, జ్ఞాతి, క్రియాశక్తి రూపాల్లో అమ్మవారు భక్తుల యొక్క ఇష్టకామదార్థాలు నెరవేరుస్తూ భక్తుల యొక్క అభీష్టాలు నెరవేర్చే తల్లిగా మాణిక్యాంబ, మణిప్రసంబ మాణిక్యాంబగా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమః శివాయ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వివిధ సంఘాల ఆధ్వర్యాన పలు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా మహిళా సంఘాలు అనేక చోట్ల సామాజిక సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతనగర్ ఆకార్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రాంగణంలో కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ విశాఖ యూనిట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను కట్ చేసి కార్యక్రమానికి హాజరైన అతిథులు బాలికలకు, మహిళలకు అందించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో అతిథులు ప్రసంగిస్తూ సమాజాభ్యుదయంలో స్త్రీ పాత్రను అభివర్ణించారు. మహిళలకు రిజర్వేషన్ కేటాయించడంతో సరికాదని, వారికి సముచిత గౌరవాన్ని అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆకార్ గర్ల్ హోమ్, లీనా చారిటబుల్ ట్రస్ట్, భీమిలి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సిబిఈయు, కెనరా బ్యాంక్ ఉద్యోగులు సమకూర్చిన ఆహార పదార్థాల మరియు హోం వినియోగానికి ఉపకరించే వస్తువులను అతిథులు అందించారు. కార్యక్రమంలో కామ్రేడ్ టీఎస్కే ప్రసన్నలక్ష్మి, యూనిట్ ప్రతినిధులు యువిఎస్ఎస్ హరివర్మ, ఎంఏఎస్డి మహేంద్ర, శ్రీనివాస్ కుమార్ మరియు బ్యాంకు మహిళా ఉద్యోగులు, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంస్థలు, ఈ ఆకార సంస్థలు
కనకపోయినా సరే, అంటే ఇక్కడ పిల్లల్ని కనకపోయినా సరే వాళ్ళని సహకరించి ఓదార్చి లాలించి ఉజ్జగించి ఇంత పెద్ద చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇంత ఓర్పుతోటి సహనంతో ధరణిలాగా వీళ్ళందరినీ కూడా ఇంత అత్యున్నత స్థితికి తీసుకొస్తున్నారంటే, అలాగే ఇందాక సార్ చెప్పారు కరాటే అదే కాకుండా వీళ్ళని అదర్ యాక్టివిటీస్ కోకరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా వీళ్ళని ఇంత ప్రావీణ్యం ఇస్తున్నారంటే చాలా హర్షణీయం, చాలా అభినందించదగ్గ విషయమే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఇవాళ సజ్జల తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. చంద్రబాబు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ చేశారని ఆరోపించారు. ఇంత పెద్ద స్కెచ్ వేసింది చంద్రబాబేనని అన్నారు. ఐఎంజీ అనే ఒక బోగస్ కంపెనీకి చంద్రబాబు 250 ఎకరాల భూమిని కట్టబెట్టారని చెప్పారు. దోపిడీదారులకు చంద్రబాబు నాయకుడని అన్నారు. అందులోనూ అతను అత్యాశాపరుడై దురాశాపరుడై చంద్రబాబు నాయుడు లాగా ఉంటే ఎట్లుంటుందనే విశ్వరూపం చూపించిన కేసు అది. సరే, ఈరోజు అది సహజంగానే ఒక సాక్షిలో వచ్చినట్టుంది, ఇంకా మిగిలిన ఒకటి 2 మీడియాలో వచ్చిందేమో, కానీ ఎల్లో మీడియాలో అయితే నాకు తెలిసి ఎక్కడా కనపడినట్లేదు. తీర్పు ఆర్డర్ కాపీ కానీ ఆ తీర్పు గురించి వార్త కానీ ఉన్నట్లేదు నాకు తెలిసి. క్లుప్తంగా అది యుఎస్లో ఉండే ఐఎంజీ అకాడమీ అనే స్పోర్ట్స్ అకాడమీకి దాని 100% సబ్సిడరీ అనే పేరుతో అసలు సంబంధం లేని ఒక ఐఎంజీ భారత్ సమ్ స్పోర్ట్స్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఫామ్ అవుతుంది. 2003 ఆగస్టులో 5వ తేదీన అది ఫామ్ అవుతుంది. మాజీ మంత్రులు దాడి కొణతాల కలయిక. మాజీ మంత్రి జనసేన నాయకులు అనకాపల్లి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ విజయానికి ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రారావు అన్నారు. శుక్రవారం గవరపాలెంలోని దాడి వీరభద్రారావు నివాసానికి రామకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా దాడి వీరభద్రారావు రామకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలపై ఇరువురి నేతలు చర్చించారు. వీరి కలయికతో గవరపాలెం సంత బయలు ప్రాంతమంతా సందడి నెలకొంది. పట్టణంలో ఈ భేటీ పెద్ద చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా దాడి వీరభద్రారావు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీ విజయం చారిత్రాత్మక అవసరమన్నారు. నాకు ఒక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ నేను హైదరాబాద్ వెళ్తే పట్టణంలో రెస్టారెంట్లో కనిపిస్తే వాళ్ళు అన్నారు, మళ్ళీ కానీ ఆయన వచ్చి మీకు క్యాపిటల్ కానీ అక్కడ విశాఖపట్నంలో పెట్టినట్టయితే మీ విశాఖపట్నం వాళ్ళందరూ కలిసి హైదరాబాద్ వలస చేయాలండి అని చెప్పారు. అలాంటి భయంకరమైనటువంటి వాతావరణాన్ని ఇవాళ సృష్టించారు. కాబట్టి ఇది చారిత్రాత్మక అవసరం. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేటువంటిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనేటువంటిది చాలా అవసరం. అదేవిధంగా ఈవేళ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ రెండు కలిసి ఉండడం, రాత్రి బీజేపీ కూడా కలిసి వచ్చి వాళ్ళు కూడా ఎలియన్స్లోకి రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఇన్ని కలాల్సినటువంటి అవసరం వచ్చినట్టు బలమైన శత్రువు అయిపోయాడు. డబ్బు సంపాదించాడు, మామూలుగా కాదు, 5-6 లక్షల కోట్లకి డబ్బు సంపాదించి ఉండడం. నేను డబ్బు సంపాదించిన ఆ డబ్బుతో ఓట్లు కొంటాను అన్నది ఒకటి. నేను డబ్బు అందరికీ ఇచ్చాను, ఒక్కొక్కరికి 50 లక్షలు 60 లక్షలు ఇచ్చాను, 50,000 60,000 ఇచ్చాను ఒక్కొక్కరికి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమని గెలిపిస్తాయని కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు అన్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీలో 16, 17, 19 వార్డుల్లో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మహిళలు పలు చోట్ల హారతులు ఇచ్చి తమ అభిమాన నేతకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను గెలిచిన వెంటనే రాష్ట్రంలోని ప్రతిపాడు నియోజకవర్గాన్ని రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు. గడప గడపకు తిరుగుతుంటే ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని, దాని కారణం అన్ని వర్గాల వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్లేనని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య, వైస్ చైర్మన్ సిడుగం త్రివేణి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు అడప పార్థసారథి, నాయకులు సిడుగం యజనగిరి శివప్రసాద్, సుంకర రాంబాబు, మలకల వేణు, గుమ్ములూరి రమణ, బేరి అరవింద్, పీతల నూకరాజు, వాగు బలరాం, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి రోజు ప్రతిపాడు నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.
ప్రజాప్రతినిధులు సోదరులు అందరి సమక్షంలో కూడా చాలా బ్రహ్మాండంగా కూడా ఏలాశ్రంలో ప్రతి కౌన్సిలర్ వార్డులు కూడా తిరిగి సందర్భంగా చాలా అఖండ స్వాగతిస్తున్నారు. ఇక్కడే కాదు, ఎక్కడ గడప గడప కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా గతంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు కార్యక్రమాల విధానంలో కూడా అందరికీ కూడా గుండెల్లో నాటిపోయి తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, తప్పకుండా మీ అందరూ కూడా ఆయనకి మద్దతుగా ఉన్నాం, రాబోయే ఎలక్షన్ లో కూడా మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు ఇస్తాం, శాసనసభ్యులుగా మిమ్మల్ని బలపరుస్తాం, అలాగే ఎంపీగా కూడా సునీల్ గారు కూడా మా ఓట్లు ఇస్తామని చెప్పేసి చాలా ఉత్సాహంగా అందరూ కూడా మాట్లాడే సందర్భం జరుగుతుంది. ఈవేళ జరిగేటువంటి చక్కని కార్యక్రమం నిన్న కాక మొన్నే జరిగిన ప్రతిపాడులో ఒక బ్రహ్మాండమైన సభ, ఎవరు ఊహించిన విధానంలో జనసంఘం వచ్చి సోదరులందరూ కూడా ఆ సభని సోదరులందరూ కూడా వచ్చి చాలా దిగ్విజయంగా కూడా ఆ సభను కూడా దిగ్విజయంగా మరి జయప్రదం చేసే సందర్భం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా గతంలో నేను చెప్పడం జరిగింది, నాకు అభినందనలు అందరూ కూడా తెలియజేశాను. ఈవేళ చూసుకుంటే ప్రతిపాడు నియోజకవర్గంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాములో తప్పకుండా కూడా ఈ నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లు ఉంటే 7 సెగ్మెంట్లో కూడా చాలా అత్యధిక ఓట్లు వేళ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి చెప్పడానికి దృఢమైన నమ్మకంతో ఈవేళ నాకు కనిపిస్తుంది. కాన్ఫిడెంట్ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సోదరులందరూ కూడా అఖండ స్వాగతం ఇస్తే మరలా మరి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనే ఉద్దేశంతో మాట్లాడే సందర్భం జరుగుతుంది. ఈవేళ ఏలూరు నగర పంచాయతీలో కూడా మరి చాలా చక్కగా కూడా మా కౌన్సిలర్ ఆధ్వర్యంలో మరి వేళ రెండో రోజు ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకున్నాం. అఖండంగా సోదరులందరూ కూడా వేళ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. తప్పకుండా ఇప్పుడు ఊహించిన విధానంలో కూడా ఏలూరు నగర పంచాయతీ 2004లో వచ్చింది మెజార్టీ, అదే రీతిలో కూడా వేళ రాబోయే రోజుల్లో కూడా 2004 మెజార్టీని కూడా అధిగమించి తప్పకుండా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓట్లు వేయడానికి ఏలూరు నగర పంచాయతీలో ఉంటే నాయకులు సోదరులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాత గాజువాక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో పలువురు మహిళలను సత్కరించి గౌరవించారు. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ పై 100 రూపాయలు సబ్సిడీ ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళా శక్తిని మించింది మరేది లేదన్నారు. మహిళాభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వివిధ రంగాల్లో ప్రజలకు సేవలందిస్తున్న వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారిని సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రోహిణి, పద్మ, భువనేశ్వరి, అమ్మాజీ, లలిత, మాధవి, తేజస్వి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గాజువాక బీజేపీ కార్యాలయంలో మన గాజువాక ప్రాంతంలో ఎవరైతే సమాజ సేవ చేస్తున్నారో మహిళలందరినీ కూడా గుర్తించి ఒక ఆటో డ్రైవర్ కానివ్వండి, ఒక విలేకరు కానివ్వండి, ఒక స్వచ్ఛంద సంస్థ కానివ్వండి, ఒక టీచర్ కానివ్వండి, అలా అన్ని రంగాల వారిని కూడా గౌరవించుకోవడం జరిగింది. మరి స్త్రీలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు, ఆవాస యోజన పథకం ద్వారా ఇల్లు కానివ్వండి, మరి మహిళలకి ఉజ్వల పథకం ద్వారా వంట గ్యాస్ కానివ్వండి, ఇలాంటి పథకాలన్నీ కూడా మహిళల పేరు మీదే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళలందరూ కూడా వంట గ్యాస్పై 100 రూపాయలు ధర కూడా తగ్గించి ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ కానుక ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గారికి ధన్యవాదాలు. ఈ గాజువాకలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమతి సర్వాణి గారు, ఇలా గాజువాకలో ఉన్న నాయకులు శశిపల్లి నోకరాజు గారు, శశిధరన్ పిల్లయ్య గారు, గూటూరు శంకర్రావు గారు, బాటా శ్రీనివాస్ గారు, నాయకులు అందరూ పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంతో పాటు మా జిల్లా అధ్యక్షులు మరొక ఏదైతే ప్రధానమంత్రి మోదీ గారు సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ కూడా మా కో కన్వీనర్ సోమబాబు గారికి ఇన్ఛార్జిగా వేసి ఆయన ఆధ్వర్యంలో 20 వార్డుల్లోనూ కూడా సాయంత్రం లోపు 10 మందిని కలిసి ఈ యొక్క కరపత్రం అందజేయాలని మా జిల్లా అధ్యక్షుడు శ్రీ రవీంద్ర మేడపాటి గారు తెలియజేయడం జరిగింది. ఆ యొక్క కరపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పిఠాపురంలోని పాదగయ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి పాదగయ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఆలయంలో కుక్కుటేశ్వర స్వామి వారికి, రాజరాజేశ్వరి అమ్మవారికి అర్చకులు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పాదగయ పుష్కరిణిలో భక్తులు పవిత్ర స్నానాలు చేసిన అనంతరం దేవాలయంలోని కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయం పరిసర ప్రాంతాలు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు చేసిన
సంబంధించిన ఘోషతో మారుమ్రోగాయి. పలువురు ప్రముఖులు స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ పులి నారాయణమూర్తి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, మాజీ చైర్మన్ ఆగంటి ప్రభాకర్, ఉత్సవ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 34వ డివిజన్ కేతరాజేశ్వరరావు పేటలోని ప్రసిద్ధిగాంచిన గౌసియా మసీద్ను జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ గౌస్ మొహిద్దీన్తో కలిసి విజయవాడ వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ సందర్శించి నమాజ్ని ఆచరించిన అనంతరం మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు చేసిన మేలును, చేకూరిన లబ్ధిని వివరించారు. మైనార్టీలతో ఒకటినైనా నాకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. మత పెద్దలు, ముసలీలు పూర్తి మద్దతు ఆఫీస్కు మైనార్టీలలో ఒకటినైనా నాకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. మత పెద్దలు, ముసలీలు పూర్తి మద్దతు ఆసిఫ్కు తెలియజేసి అధిక ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు. अब जैसा गुंटूर में तूर्पु नियोजकवर्ग सीट है वहाँ मुस्तफा भाई उन्होंने बच्ची को दी है जगनमोहन रेड्डी साहब के ऐसा में 60,000 मुसलमान है, हमें गैरों के सामने जाकर खड़ना चाहिए। हमारी सीट हमें हासिल कर लेंगे, हमें दूसरे जगह जाकर तूर्पु नियोजकवर्ग सेंट्रल नियोजकवर्ग में पूछे तो हम आपको भी सीट देते नहीं, एक को तो वहाँ का कम्युनिटी पकड़ को सीटा देते हैं। मैं रिक्वेस्ट करूँ जगनमोहन रेड्डी साहब को आज विजय दिए जा सवा घरे को दो, किसी भी दो। इसके पहले भी हमारे बहुत जने बुजुर्ग एनके बेग साहब, जलील खान साहब और नासिर अली साहब बहुत जने हमारे यहाँ, तुम्हारे वालिद साहब ने రాజశేఖర రెడ్డి సాబ్ యా ముస్లిమానాకు నాసిర్ అలీ సాబ్ కు కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు తమ మాటలను వక్రీకరించి తన పైన, ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు నూతలపాటి సోనివుడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాలోని నాసా కాంపౌండ్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులపై జరిగిన దాడులను సోషల్ మీడియాలో తన వంతుగా ప్రశ్నించే క్రమంలో కొన్ని మీడియా యాజమాన్యాలు ప్రభుత్వాన్ని తాను విమర్శించినట్లుగా చూపిస్తూ ఆనందం పొందుతున్నారని విమర్శించారు. తనకు ముఖ్యమంత్రికి, వైసీపీ పార్టీకి మధ్య మరింత దూరం పెంచేందుకు ప్రతిపక్షాలు, మీడియా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతోనే నేను రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా మంచి పడ్డానని, ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతలు ఉంటానని తెలిపారు. నాసా కుటుంబం ఇప్పుడు ఎప్పుడు ప్రజలతో మమేకమై ఉంటుందని, తండ్రి గారైన ప్రేమదాస్ ఆశీస్సులతో దళితులు, బాధితుల పక్షాన్ని ఎప్పుడు నిలబడతామని, దీంట్లో రాజీ పడే ప్రసక్తి లేదని మరోసారి తెలిపారు. ఈటీవీ, ఎల్లో మీడియాకి సంబంధించిన కొన్ని ఛానల్స్ నేను చేసినటువంటి ఫేస్బుక్లో నేను చేసినటువంటి ఒక వీడియోని వాళ్ళు మిస్ఇంటర్ప్రిటేషన్ చేసే ప్రయత్నం చేశారు. అంటే నేను ప్రజెంట్ చేసిన అంశాన్ని, ఒక సున్నితమైన అంశాన్ని నేను ఎంత జాగ్రత్తగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి దాన్ని పరిష్కరించాలని ప్రయత్నం చేశాను. వీళ్ళు ఏబిఎన్ ఛానల్ కానీ, ఈటీవీ కానీ, లేకపోతే ఈరోజు పొద్దున ఈనాడు పత్రిక కానీ దాన్ని ప్రచారం చేసిన విధానం నన్ను కొంచెం బాధపరిచింది. అలాగే వైసీపీ ప్రభుత్వంతో నాకు దూరాన్ని తెచ్చే ప్రయత్నం వాళ్ళు చేశారు. అయితే వాళ్ళ ప్రయత్నం సఫలమైందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఏదైతే ప్రజెంట్ చేయాలనుకున్నానో ఫేస్బుక్లో నా పర్సనల్ అకౌంట్లో నుంచి వైసీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లను పూర్తి చేయడం జరిగిందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. శుక్రవారం నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం సమీపంలో నిర్మించిన 300 చదరపు అడుగుల 356 ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడ్కో గృహాలను 2018 మే నెలలో మొత్తం పూర్తి చేయాల్సి ఉందని, అయితే టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. 300 చదరపు గజాల ఇళ్లు 384 2019 వాటికి పూర్తి కావాల్సి ఉందన్నారు. అయితే కట్టలేదని 365 చదరపు గజాలకు
ప్రాంతాలకు సంబంధించి 336 ప్లాట్లకు కేవలం 180 మాత్రమే స్లాబ్ మాత్రమే చేశారన్నారు. అలాగే 430 చదరపు అడుగుల సంబంధించి 1104 ప్లాట్లకు గాను 750కు మాత్రమే స్లాబ్ వేశారన్నారు. ఇప్పుడు ఉచితంగా అందించిన గృహాలను వైసీపీ ప్రభుత్వంలో పూర్తి చేయడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే టిడ్కో గృహాల నిర్మాణాలకు 91 కోట్లు మంజూరు చేశారన్నారు. ఇంకా పూర్తి కావాల్సిన ఇళ్లను నెల రోజుల్లో పూర్తి చేసి వాటిని కూడా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. అన్ని కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి, అలాగే ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అవి కూడా మరి తర్వాత వెంటనే ఒక నెల 2 నెలలు అవి కూడా కార్యక్రమం చేస్తారని చెప్పి మరి డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది. మరి అందుకనే ఒక్కసారి మీ అందరికి కూడా మరొకసారి మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్న బెనిఫిషియర్స్ ఎంతమంది ఉన్నారు? సుమారుగా 350 మంది వరకు ఉన్నారు. 384 మందికి 356 మంది ఉన్నారు. అమ్మ ఒక్కసారి మీ అందరికీ మళ్ళీ ఒకసారి మేము కోరుతుంది ఏంటంటే, ఒక్కసారి మీరు గుర్తించుకోవాలి, గత తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు ఏదైతే ఇప్పుడు ఇస్తున్నామో అవి గత తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టలేదు, పునాది కూడా తీయలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అయిన తర్వాత, శాసనసభ్యులుగా అయిన తర్వాత మీకు ఇస్తున్న ఈ 350 ఇళ్లు కూడా జగన్ ప్రభుత్వంలో కట్టినవి మీకు ఫ్రీగా ఇప్పుడు ఇస్తామని చెప్పి సందర్భంగా ఒక పైసా కూడా లేకుండా, ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ అందరూ కూడా ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేస్తాం. మరికొంత నెల 2 నెలల్లో పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు చేస్తామని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పచాలి ఏంటంటే, ఇది గత ప్రభుత్వంలో 17/1/2018 మరి టెండర్ అయింది. సుమారుగా 120 కోట్ల రూపాయలతో టెండర్ అయింది. దానికి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే 15 నెలలు, అంటే 2019కి మే నెల నాటికే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు పూర్తి చేయలేని పరిస్థితి. ఆ తర్వాత మీ అందరి తాలూకు ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించే అధికారాన్ని అందించి ప్రజల సంక్షేమానికి పాటుపడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మంత్రి దాడిశెట్టి రాజాకు అండగా నిలవాలని యువ నాయకుడు దాడిశెట్టి మళ్లీ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తునిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రామకృష్ణ కాలనీలో పర్యటించిన ఆయనకు ప్రజల బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి మంచి జరిగిందని, మరోసారి ముఖ్యమంత్రిగా ఆయన నిలబెట్టేందుకు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. తండ్రి గారైన దాడిశెట్టి రాజాకు తమ వంతుగా మద్దతు తెలిపి 3వ హ్యాట్రిక్ విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధాబాలు, యువత అధ్యక్షులు బాలు, రేలంగి, రమణగౌడ్, పోత్ర లక్ష్మణ్, శ్రీహరి రాజు, పామర్తి మహేష్, షేక్ ఖాజా, కాసేవ్ కపిల్, శ్రీను, సురేష్ పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కొత్తపేట నియోజకవర్గంలో శైవ క్షేత్రాలు ఎక్కడ చూసినా శివనామ స్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు కాలువల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. సమీపంలో గల శైవ క్షేత్రాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన కొత్తపేట మండల పరిధిలోని పలివెల శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామి దేవాలయం నందు తెల్లవారుజాము నుండి విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనం కోసం శివాలయం నందు బారులు తీరారు. వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మరోపక్క ఓంకారనాదంతో శివాలయాలు ఎక్కడికక్కడ మారుమోగాయి. భక్తుల ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమోగించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ బమిడిపాటి లక్ష్మీనారాయణ, ఈవో కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎస్ఐ బి అశోక్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పలు శివాలయాలలో పరమశివునికి విశేష పూజలు నిర్వహించిన భక్తజనులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న నారీమణులు. పెందుర్తి మండలం సుజాతనగర్ ఆకార స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన మహిళలు. అవినీతికి ఎలా పాల్పడాలి, ఎలా దోచుకోవాలని ఉదాహరణ చూపించే కేసుకు పాల్పడిన వ్యక్తి బాబేనన్న ప్రభుత్వ సలహాదారుడు సజ్జల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు లక్షలాది కోట్లాది భూదోపిడీకి పాల్పడ్డాడని వివరించిన రామకృష్ణారెడ్డి. అనకాపల్లిలో చిరకాల రాజకీయ ప్రత్యర్థులు దాడి కొనతాల కలవడంతో పట్టణంలో ఆసక్తిగా మారిన ఎన్నికల వాతావరణం. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వీరభద్రరావు నివాసంకు చేరుకుని తన గెలుపుకు సహకరించాలని కోరిన రామకృష్ణ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.